వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ అను 06. ఈరోజు వీడియో ఏంటంటే యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందామండి. మొన్నటి వీడియోలో మనం వై యూపీఎస్సీ, వాట్ ఈజ్ యూపీఎస్సీ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ యూపీఎస్సీ గురించి నేర్చుకున్నాం. అండ్ ఎన్సీఆర్టీ బుక్స్ గురించి కూడా నేను మీతో డిస్కస్ చేశాను. ఎందుకు నేను అడ్వాన్స్ లెవెల్ నుంచి బేసిక్స్ లెవెల్ వెళ్తానండి, ఎందుకంటే ముందు యూపీఎస్సీ అంటే ఏంటి, ఎందుకు, బెనిఫిట్స్ ఏంటి, తర్వాతకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, నెక్స్ట్ ట్రైనింగ్ ఎక్కడ, సో ఇలాంటి ఆర్డర్లో మనం చెప్పుకుంటూ వెళ్దాము. బుక్స్ గురించి కూడా నేను స్టాండర్డ్ బుక్స్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి, నేను వాటి గురించి కూడా నేను డీటెయిల్గా వీడియోస్ తీస్తానండి. సో ఈ వీడియో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అనమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకి 3 స్టేజెస్లో ఉంటుందండి. ఉంటుంది. ఒకటి ప్రిలిమ్స్, అండ్ సెకండ్ వన్ ఈజ్ మెయిన్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇది పర్సనాలిటీ టెస్ట్ అనమాట. అంటే మనం ఇంటర్వ్యూ అని కూడా అంటాం దీన్ని. పర్సనాలిటీ టెస్ట్ అంటే ఏంటో కాదు, ఇంటర్వ్యూ. ఓకేనా అండి, క్లియర్ కదా? ఇప్పుడు ప్రిలిమ్స్లో మనకి ప్రిలిమ్స్ అన్నది ఎలా జరుగుతుంది ఎగ్జామ్ అన్నది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిలిమ్స్ అన్నది మనకు ఆబ్జెక్టివ్. సో ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ అండి, మనకి 400 మార్క్స్కి అనమాట. ఈ ప్రిలిమ్స్లో మనకి 2 పేపర్స్ ఉంటాయన్నమాట. సో ఈ 2 పేపర్స్ ఏంటో కాదు, GS1 జనరల్ స్టడీస్ 1 అండ్ GS2 అంటే జనరల్ స్టడీస్ 2. GS2 అంటే ఏంటో కాదండి, మనకి CSAT అంటారు, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. సో ఇది మనకి 200 మార్క్స్కి ఉంటుంది, 80 క్వశ్చన్స్ అనమాట. ఇది 1/3 కట్ ఆఫ్ అనమాట, సారీ నెగిటివ్ మార్కింగ్. ఇది 1/3 నెగిటివ్ మార్కింగ్ అండి. ఈ CSAT పేపర్ అన్నది మనకి క్వాలిఫైయింగ్ పేపర్ అనమాట. 33% వస్తే చాలు క్వాలిఫై అయిపోతారు. సో క్వాలిఫైయింగ్ పేపర్ కాబట్టి మనకి 33% సరిపోతుంది. ఎక్కువగా మెరిట్ పేపర్స్ లాగా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 33% తెచ్చుకుంటే ఈ పేపర్ పాస్ అయిపోతాం మనం. 33% అంటే ఏంటంటే 66 మార్క్స్ అనమాట. అంటే 67 వచ్చేస్తే ఇంకా బయటపడిపోతాం అనమాట. మనం ఈ పేపర్ క్లియర్ అయిపోయింది, పేపర్ 2. ఇప్పుడు ప్రిలిమ్స్లో పేపర్ 1 అన్నది మనకి మెరిట్ పేపర్ అనమాట, మెరిట్ బేస్డ్ అనమాట. ఇందులో కట్ ఆఫ్స్ ఉంటే ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉందో నేను కట్ ఆఫ్స్ గురించి, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ గురించి, మార్క్స్ గురించి కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను వేరే వీడియోలో. ఇది GS పేపర్ అనమాట, పేపర్ 1 మెరిట్ పేపర్ అనమాట. సో మనకి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్, మేజర్ పార్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనమాట. ఇవన్నీ కవర్ అవుతాయండి ఇందులో. సో ఇది మెరిట్ పేపర్ కాబట్టి ఇది ఇయర్లీ కట్ ఆఫ్ ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ ఏంటంటే 2 మార్క్స్ అనమాట. నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది మనకి 1/3 ఉంటుంది. సో ఇది మనకి ప్రిలిమ్స్ అనమాట. సో ప్రిలిమ్స్ ఒక్కసారి ఇది క్వాలిఫై అయిపోయిన తర్వాతకి ఇందులో వచ్చిన మార్క్స్ మీకు మెయిన్స్ దాంట్లో క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్లో ఒకసారి పాస్ అయిపోతే ప్రిలిమ్స్లో వచ్చిన మార్క్స్ మనకి మెయిన్స్లో క్యారీ ఫార్వర్డ్ అవ్వండి. ఫస్ట్ స్టెప్ ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ ఎక్కాలి. ఇది మెయిన్స్ అనమాట. ఇది డిస్క్రిప్టివ్ అనమాట. మనకి డిస్క్రిప్టివ్లో మనకి 9 పేపర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ 9 పేపర్స్లో మనకి 2 కంపల్సరీ పేపర్స్ ఉంటాయి. ఈ 2 కంపల్సరీ పేపర్స్ ఏంటో కాదు, ఇండియన్ లాంగ్వేజెస్ అనమాట. ఒకటి ఇండియన్ లాంగ్వేజ్ ప్లస్ ఒకటి ఇంగ్లీష్. ఈ ఇండియన్ లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్ అన్నది మనకి 2 కంపల్సరీ పేపర్స్ అనమాట. 2 కంపల్సరీ పేపర్స్ ఇవి. ఒకటి ఇండియన్ లాంగ్వేజ్, ఒకటి ఇంగ్లీష్ ఉంటుంది. ఇది మనకి 300 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఇది 3 hours ఉంటుంది ఈచ్ పేపర్. ప్రిలిమ్స్ మనకి 2 hours ఉంటుంది అనమాట ఈచ్ పేపర్. 2 hours ప్రిలిమ్స్ 2 hours ఉంటుంది ఈచ్ పేపర్. మెయిన్స్ మనకి 3 hours ఉంటుంది ఈచ్ పేపర్. అందులో 2 కంపల్సరీ పేపర్స్ ఉంటాయండి, ఇండియన్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్. ఇది అయిపోయిన తర్వాతకి ఇప్పుడు 7 మెరిట్ పేపర్స్ ఉంటాయి. ఈ 7 మెరిట్ పేపర్స్ కూడా 3 hours అనమాట ఈచ్ పేపర్. అండ్ ఒక ఎస్సే ఉంటుంది, 1 ఎస్సే ఉంటుంది, 4 GS పేపర్స్ ఉంటాయి, 2 ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి. క్లియర్? 2 ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి. సో ఈచ్ పేపర్ క్యారీస్ 250 మార్క్స్.
ఓకే కదండి. సో ఈ మెయిన్స్ అన్నది మనకి టోటల్గా 1750 మార్క్స్ అనమాట. మనకి మెయిన్స్ మొత్తం మనకి 1750 మార్క్స్ అనమాట. మనకి మెయిన్స్ మొత్తం 1750 మార్క్స్. అందులో మొత్తం 9 డిస్క్రిప్టివ్ పేపర్స్ ఉంటాయి. ఈ 9 డిస్క్రిప్టివ్ పేపర్స్లో 2 కంపల్సరీ పేపర్స్ ఉంటాయి. ఈ 2 కంపల్సరీ పేపర్స్లో మనకి ఇండియన్ లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది అనమాట. 3 hours అనమాట ఈచ్ పేపర్, 300 మార్క్స్. ఈ 9 డిస్క్రిప్టివ్ పేపర్స్లో 2 కంపల్సరీ పేపర్స్ అయిపోయాక 7 మెరిట్ పేపర్స్ ఉంటాయన్నమాట మనకి. ఈ 7 మెరిట్ పేపర్స్ మనకి 3 hours ఉంటుంది ఈచ్ పేపర్, అండ్ ఈచ్ పేపర్ క్యారీస్ 250 మార్క్స్ అనమాట. అయితే ఒక ఎస్సే ఉంటుంది, అండ్ నెక్స్ట్ 4 GS పేపర్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ 2 ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి అనమాట. సో ఆప్షనల్ చాలామంది రకరకాలుగా ఆప్షనల్ తీసుకుంటారు. నా ఆప్షనల్ ఏంటంటే నేను తీసుకున్న ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అనమాట. కొంతమంది సోషియాలజీ, కొంతమంది మ్యాథమెటిక్స్, కొంతమంది హిస్టరీ. సో అలా నచ్చిన వాళ్ళ ఆప్షనల్ తీసుకోవచ్చు. సో మై ఆప్షనల్ ఈజ్ ఆంథ్రోపాలజీ. మీ ఆప్షనల్ ఏంటో కమెంట్ చేసేయండి. ఎవరు ఏమేమి ఆప్షనల్ తీసుకుంటున్నారో మనకు ఒక ఐడియా అన్నది వస్తుంది. సో ఇది మెయిన్స్ అనమాట. ఇది మొత్తం మనకి 1750 మార్క్స్ అనమాట మెయిన్స్ మొత్తం. ఇందులో ఇది అయిపోయిన తర్వాతకి మనకి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ ఎంత అంటే 275 మార్క్స్ అనమాట. దీని గురించి పెద్దగా డిస్కస్ చేయడానికి ఏముండదండి. ఎందుకంటే ఒకసారి మనం ప్రిలిమ్స్ క్లియర్ చేసేసిన తర్వాతకి, మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాతకి ఇంటర్వ్యూ ట్రైనింగ్ కోసం మనం రకరకాలుగా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేస్తామన్నమాట. ఇంకా డాఫ్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేస్తారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా మాట్లాడాలి ఏంటి అనేవి ఇంటర్వ్యూ ట్రైనింగ్ ఉంటుందన్నమాట అక్కడ. ఇది కంప్లీట్గా మనకి మొత్తం ఎన్ని మార్క్స్ కంటే 2025 మార్క్స్ అనమాట. మొత్తం 2025 మార్క్స్కి మీకు యూపీఎస్సీ ఎగ్జామ్ మొత్తం ఇన్ని మార్క్స్కి కండక్ట్ చేస్తుంది. ఏ బాడీ కండక్ట్ చేస్తుంది అంటే యూపీఎస్సీ బాడీ అన్నది కండక్ట్ చేస్తుంది అనమాట 2025 మార్క్స్కి. సో ఇది ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, అండ్ ఇది మెయిన్స్ డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది, అండ్ ఇది ఇంటర్వ్యూ అండి. ఇంటర్వ్యూ అన్నది మీకు పర్సనాలిటీ టెస్ట్ అనమాట. సో డాఫ్ అనాలిసిస్ అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. డాఫ్ అనాలిసిస్ అంటే కంప్లీట్గా మీ గురించి ఒక బయోడేటా ఇవ్వడం. మీ నేమ్ ఏంటి, మీ ఫాదర్ నేమ్ ఏంటి, మీ మదర్ నేమ్ ఏంటి, మీరు ఏ విలేజ్లో ఉన్నారు, ఏ స్టేట్ నుంచి వచ్చారు, ఏ విలేజ్, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇప్పటిదాకా ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు, ఇంకా ఎలాంటి టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ రాశారు, ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు, మీ హ్యాబిట్స్ ఏంటి. కొంతమందికి సింగింగ్ అంటారు, కొంతమంది కుకింగ్ అంటారు, కొంతమంది రీడింగ్ బుక్స్, నోవెల్స్, ఫిక్షన్ బుక్స్. సో ఇలా రకరకాలుగా కొంతమందికి ఉంటాయన్నమాట. సో కంప్లీట్గా మన బయోడేటా అన్నది చెప్పడం అన్నది ఒక ఫార్మాట్లో వాళ్ళకి రాసి ఒక ఫైల్లో మనం ఇస్తామన్నమాట వాళ్ళకి. సో అది డాఫ్ అనాలిసిస్ అంటారు. దాని తర్వాతకి వాళ్ళకి అడగాలనిపించిన క్వశ్చన్స్ అని మన డాఫ్లో ఎలాంటి బయోడేటా ఉంటుందో దానికి సంబంధించే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారనమాట. సపోజ్ ఇప్పుడు మీ ఫాదర్ ఫార్మర్ అనుకోండి. సో ప్యాడీ కానీ సంథింగ్ ఏదైనా కాటన్ కానీ సంథింగ్ ఏదో ఒక ఫార్మింగ్ చేస్తున్నారనుకోండి, కల్టివేట్ చేస్తున్నారనుకోండి, దాని గురించి మీకు క్వశ్చన్స్ అడగచ్చు. మీ హ్యాబిట్ అన్నది ఇప్పుడు కుకింగ్ అనుకోండి. సో హౌ టు మేక్ బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ అని చెప్పి అడుగుతారు. సో ఇలాగ కొంతమంది అంటే చాలా యూట్యూబ్స్లో వస్తూనే ఉంటాయి, చాలా ఇంటర్వ్యూస్ వస్తూనే ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్. సో అందులో కనుక మీరు చూస్తుంటే ఇలా కొంతమంది ఫార్మర్స్ అని, కొంతమందికి కుకింగ్ ఇష్టమని, కొంతమందికి డ్యాన్సింగ్, కొంతమందికి సింగింగ్ ఇష్టమని, కొంతమందికి కొన్ని నోవెల్ బుక్స్ చదవడం ఇష్టమని. సో అలా మన డాఫ్లు ఏవైతే ఉంటాయో వాటి గురించే ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. సో జాగ్రత్తగా మన డాఫ్ అనేది వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలుగుతామా లేదా, మనం ఆన్సర్ చేయగలిగి మాత్రమే మన డాఫ్ అనాలిసిస్లో పెట్టాలన్నమాట. సో కొంతమంది మనకి తెలిసింది ఏంటంటే కొంతమంది వాచింగ్ కార్టూన్స్, డోరేమోన్ ఇష్టం అని చెప్పి పెట్టారనమాట. దాని గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారంట. సో మనకి క్వశ్చన్స్ అడిగేది ఎవరో కాదండి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, యూపీఎస్సీ చైర్మన్. సో మ్యాక్సిమం రిటైర్డ్ అయిన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే మనకి ఎక్కువగా ఇంటర్వ్యూ చేస్తారనమాట. సో ఇంటర్వ్యూలో కూడా మనకి కొన్ని ఏంటంటే ఇప్పుడు మీకు ఇంగ్లీష్లోనే చెప్పాలి అని ఏమి ఉండదండి. ఇండియన్ లాంగ్వేజ్ ఏదైనా సరే మీరు ఇంటర్వ్యూలో మాట్లాడవచ్చు. సో మనకి ఇండియన్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉంటే అన్ని లాంగ్వేజెస్లో ఒక్క లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మనం ఇంటర్వ్యూలో మాట్లాడవచ్చు. ఒకవేళ ఆ ఇంటర్వ్యూ చేసే పర్సన్కి మన లాంగ్వేజ్ అర్థం కాకపోతే మనకు ఒక ప్రాంప్టర్ ఉంటారనమాట పక్కన. మనకి మన లాంగ్వేజ్లో మనం చెప్తే ఆ ప్రాంప్టర్ అన్నది వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళకి ట్రాన్స్లేట్ చేస్తాడనమాట. సో అది చాలా ఇబ్బంది చెప్పాలంటే, ఎందుకంటే
ఎందుకంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసినంతగా మనకి మన ఎఫిషియన్సీ మనం ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నంతగా ఆ ప్రాంప్టర్ అనేవారు ఆ ఇంటర్వ్యూకి ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు. సో మ్యాక్సిమం అందరు ఇంగ్లీషే ప్రిఫర్ అవ్వండి, లేకపోతే హిందీ. సో హిందీ అండ్ ఇంగ్లీషే బాగా ప్రిఫర్ చేస్తారనమాట. ఎందుకంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే ఉంటారు. సో చాలామంది మన తెలుగు స్టేట్స్ నుంచి తెలుగులో చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా చెప్పారు కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్లో ఏంటంటే చాలా ఇబ్బంది అయిపోతుంది, ఆ ప్రాంప్టర్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయరు, ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా అర్థం కావచ్చు కాకపోవచ్చు, మనం ఏం మన ఇంటెన్షన్ అన్నది ఎగ్జాక్ట్గా వాళ్ళు ఫార్వర్డ్ చేయలేరు కదా కొంతమంది ఆ ఇంటర్వ్యూకి. సో అందరికీ బీ ప్రిపేర్డ్ అనమాట. హిందీ ఆర్ ఇంగ్లీష్లోనే ఉండండి, మ్యాథ్స్ ఇంగ్లీష్లోనే ఇంటర్వ్యూ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ మనకి ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. సో 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ప్రిలిమ్స్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ 400 మార్క్స్కి, మెయిన్స్ ఉంటుంది డిస్క్రిప్టివ్ టైప్ 750 మార్క్స్కి, అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది 725 మార్క్స్కి అనమాట. సో 275 మార్క్స్కి. సో ఇది మొత్తం కంప్లీట్గా యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. సో ఈ ఎక్స్ప్లెనేషన్లో మీకు ఏదైనా అర్థం కాకపోతే, మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే, మీకు ఇంకేదైనా క్వశ్చన్ అడగాలి అని అనిపిస్తే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నా వీడియోస్ వాచ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ నుంచి నేను ఇంకా సపోర్ట్ కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. సో ఇప్పుడు దాకా నాకు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇలానే నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సో ఆల్లోకి వెళ్ళి నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూసేయండి వీడియోస్. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ మై వీడియోస్ అండ్ subscribe to my channel Learn with Anu 06. Thank you so much. Bye.